రైజ్ బిల్డింగ్ల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. స్థలం తక్కువగా ఉండటం, ఉన్న స్థలం రేట్లు వందల కోట్ల రూపాయలకు చేరటంతో హై రైజ్ టవర్లు తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదంటున్నారు రియల్టర్లు. నిజంగా హై రైజ్ బిల్డింగులు తప్ప హైదరాబాద్కు మరో ఆల్టర్నేట్ లేదా? ఒకప్పుడు హైదరాబాద్ అంటే భాగ్యనగరం, కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే ఓ అంతర్జాతీయ నగరం, ఓ విశ్వనగరం, ఓ గ్లోబల్ సిటీ. ప్రభుత్వాలు మారుతూ ఉంటే హైదరాబాద్ స్వరూపంతో పాటు పేరు కూడా మారిపోతుంది. తలెత్తి చూసినా కనిపించనంత ఎత్తులో భవనాల నిర్మాణం సాగిపోతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 102 బహుళ అంతస్తుల భవనాలకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. మరి ప్రమాణాల సంగతేంటి? ప్రతి టవర్లో నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తున్నారా? పర్యావరణానికి అనుకూలంగానే ఈ టవర్ల నిర్మాణం సాగుతుందా? 2021 నుంచి హైదరాబాద్లో హై రైజ్ భవనాల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 61 హై రైజ్ ప్రాజెక్టులకు అనుమతిచ్చింది జీహెచ్ఎంసీ. వీటిలో 5 కమర్షియల్, 8 రెసిడెన్షియల్ ప్రాజెక్టులున్నాయి. ఈ 8 రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో 30కి పైగా ఫ్లోర్లతో నిర్మాణం చేపట్టేందుకు జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. అప్పటి నుంచి గ్రేటర్ హైదరాబాద్లో క్రమంగా హై రైజ్ అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. డిమాండ్కు తగ్గట్టే టవర్ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 97 హై రైజ్ బిల్డింగ్స్ కి అనుమతి ఇచ్చింది జీహెచ్ఎంసీ. 40 ఫ్లోర్లు వేసుకునేందుకు అనుమతులు 2023 నుంచే మొదలయ్యాయి. ఇక ఆ మరుసటి ఏడాది అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 74 టవర్లకు అనుమతులు మంజూరయ్యాయి. అదే సంవత్సరంలో కంచె గచ్చిబౌలిలో 51 ఫ్లోర్స్తో నిర్మాణం చేపట్టే ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధికారులు. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో 102 హై రైజ్ బిల్డింగ్లకు పర్మిషన్ వచ్చింది. ఇలా ఏటా హైదరాబాద్లో టవర్లకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. ఇలా పర్మిషన్ రావడం ఆలస్యం, అలా చకచకా పనులు మొదలు పెడుతున్నారు బిల్డర్లు. కొంతమంది ఎలాగూ అనుమతులు వస్తాయనే ఉద్దేశంతో ముందుగానే నిర్మాణాలను ప్రారంభించి ఆ తర్వాత అనుమతులకు అప్లై చేస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. జస్ట్ 1-2 కిలోమీటర్ల పరిధిలోనే పదుల సంఖ్యలో టవర్లు నిర్మితమవుతున్నాయి. వీటిలో కొన్ని పూర్తయ్యాయి, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. అటు నార్సింగ్ నుండి గండిపేట వెళ్లే మార్గంలోనూ, కోకాపేటలోనూ ఎటు చూసినా టవర్లే. 50 నుంచి 60 అంతస్తుల టవర్లన్నీ ఇక్కడే రాబోతున్నాయి. మౌలిక వసతుల సంగతి పక్కన పెడితే ఇవి ఎంతవరకు భద్రం అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. భద్రతా పరంగా తనిఖీలు చేసిన తర్వాతే అధికారులు అనుమతులు ఇస్తున్నారా? హైట్ పెరిగిన కొద్దీ మనం ఉన్నమే 600 మీటర్లు సముద్ర తీరం మట్టం నుంచి. హైదరాబాద్ డెక్కన్ ప్లాటో 600 మీటర్ల పైన ఉంటే ఆ దాని మీద మళ్ళీ ఇంకొక 100 మీటర్లు 200 మీటర్ల పైన బిల్డింగ్ కడితే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. పైకి పోయినా కొద్దీ ఆక్సిజన్ లెవెల్ తగ్గుతాయి. మనకు తెలుసు మౌంటైన్ రీజన్లో పైన గుట్టల మీద ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. అంటే వీళ్ళకి ఎవరైతే అక్కడ నివసిస్తుండ్రో వీళ్ళకి ఆక్సిజన్ నిరంతరము అందే అవకాశం తక్కువ ఉంటుంది. మరి వీళ్ళ ఆరోగ్యం మీద దానివల్ల ఎట్లాంటి దుష్ప్రభావం ఉంటుంది ఇప్పటివరకు అధ్యయనాలు లేవు. మొన్నటికి మొన్న హైటెక్ సిటీలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగితే వాటిని ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది కిందా మీద పడ్డారు. ఎందుకంటే కేవలం 18 అంతస్తుల వరకు మాత్రమే వెళ్లి మంటలు ఆర్పగల సామర్థ్యం మాత్రమే వాళ్లకుంది. 50 అంతస్తుల బిల్డింగ్లో 40వ అంతస్తులో ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి? పోనీ ఇంత విచ్చలవిడిగా టవర్లు కట్టి వాటిని అందుబాటు ధరల్లో ఉంచుతున్నారా అంటే అది కూడా లేదు. ఎంత పెద్ద బిల్డింగ్, ఎన్ని అంతస్తులు కట్టినా, ఎన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చినా చదరపు అడుగుకు నిర్మాణ వ్యయం 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు మించదని స్వయంగా నిర్మాణ రంగ నిపుణులే చెబుతున్నారు. 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక ఎకరా కొని అందులో 5 లక్షల ఎస్ఎఫ్టీలో పెద్ద బిల్డింగ్ నిర్మిస్తే ఎస్ఎఫ్టీకి అయ్యే ఖర్చు 3,500 రూపాయలు మాత్రమే అనే విషయం ఎంతమందికి తెలుసు? భూమి ధర, నిర్మాణ వ్యయం, ఎమ్యూనిటీస్ అంతా కలిపితే ఎస్ఎఫ్టీకి 6,500 నుంచి 7,000 రూపాయల లోపే ఉంటుంది. కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఎస్ఎఫ్టీ 14,000 రూపాయల లోపు లేనేలేదు. సార్ ఒకప్పుడు శ్రీరామ్ నగర్ చాలా చక్కగా ఉండేది సార్. అన్ని ఇండివిజువల్ హౌజెస్ ఉండేది, గ్రౌండ్ వాటర్ కూడా మాకు దక్కేది. ఈ భారీ భవనాలు వచ్చిన తర్వాత ఏమైందంటే గ్రౌండ్ వాటర్ 2,000 ఫీట్లు వెళ్తున్నారు. మేము అప్పుడేమో 700 ఫీట్ల కంటే ఎక్కువ వెళ్ళేది. అప్పుడు మంచిగా వచ్చేది వాటర్. ఇప్పుడు 2,000 ఫీట్ల వరకు కూడా వెళ్ళిపోయి మొత్తం గ్రౌండ్ వాటర్ వాళ్ళే వాడుకోవడం వల్ల మాకు మొత్తం బోర్లన్నీ ఎండిపోయినాయి, ఏం లేదు. తర్వాత మంజీరా వాటర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోటార్స్ పెట్టి వాళ్ళే లాగేస్తున్నారు. చాలా భయంకరమైన పరిస్థితి సార్. ఈ పరిస్థితిలో మళ్ళీ రెంటల్ వాల్యూ వచ్చేసి మొత్తం హాస్టల్ కమ్యూనిటీ వచ్చేసింది. మొత్తం హాస్టల్స్ పెట్టేసి నానా చెండాలం చేశారు సార్. మేము ఇక్కడ జీవించాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. భారీ టవర్ల నిర్మాణానికి కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
కానీ హైదరాబాద్లోని చాలా టవర్లలో నిబంధనలకి పాతరేస్తున్నారు. చివరికి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్, కోటి లాంటి ప్రాంతాల్లో కూడా భారీ టవర్లు నిర్మించేస్తున్నారు. ఉన్న స్థలం మొత్తం బిల్డింగ్ కడితే పచ్చదనానికి చోటెక్కడా? లక్షలాది మంది జీవిస్తున్న చోట పట్టుమని 10 పచ్చని చెట్లు లేకపోతే పరిస్థితి ఏంటి? సాఫ్ట్వేర్ ఉద్యోగుల అడ్డాగా మారిన హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో గ్రీన్ కవర్ ఎంతుందో లెక్క తీస్తే ఆ ఉద్యోగుల ఆరోగ్యాలు గాల్లో దీపాలనే విషయం ఇట్టే అర్థమవుతోంది. ఎకరా స్థలంలో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణం వరకు నిర్మించాల్సింది పోయి ఇప్పుడు ఎకరాకు 5 నుంచి 6 లక్షల చదరపు అడుగుల వరకు నిర్మిస్తున్నారు. కాసుల కక్కుర్తిలో పడి పర్యావరణానికి హాని కలిగించడంతో పాటు ప్రజల జీవితాల్ని పణంగా పెడుతున్నారు. ఇది కాక మన హైదరాబాద్లో ఎక్కడైతే ఈ హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయో, కోకాపేట కావచ్చు, చుట్టుపక్కల మణికొండ ఆ ప్రాంతం అంట, అక్కడ భూగర్భ డ్రైనేజ్ సిస్టము నిర్మాణం కావట్లేదు. అంటే మనకు ఒక ప్రాంతంలో ఒక కోకాపేట ఇదివరకు ఉన్న గ్రామం తీసుకుంటే ఒక 1000-1200 ఎకరాల విస్తీర్ణంలో మనకు ఒకటేసారి ఈ 5,000, 10,000 అపార్ట్మెంట్లు రావడంతో నీటి వినియోగం పెరిగి వ్యర్థ జలాల పరిమాణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇంత వ్యర్థ జలాలు ఎక్కడికి పోతున్నాయి? వీటిని శుద్ధి చేస్తుండ్రా? వీటిని శుద్ధి చేసే ప్రక్రియ ఉందా అంటే అది కనపడట్లేదు. ఎక్కడ పడితే అక్కడ టవర్లకు అనుమతులు ఇవ్వరు. హైదరాబాద్లో మాత్రం ఇచ్చేస్తారు. టవర్లను నిర్మించేటప్పుడు అవసరమైన నీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, గ్రీన్ స్పేస్ వంటివి లెక్కల్లోకి తీసుకోవాలి. అవన్నీ హైదరాబాద్లో గాలిలో లెక్కలే, పేపర్లకే పరిమితం. సెట్ బ్యాక్స్ లేకుండా టవర్లు కట్టాలి. కాంక్రీట్తో పాటు గ్రీనరీకి కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలి. నిబంధనల ప్రకారం చూసుకుంటే భారీ హై రైజ్ బిల్డింగ్కు కనీసం 100 అడుగుల రోడ్డు ఉండాలి. హైదరాబాద్కు ఏ టవర్ ముందు ఇంత పెద్ద రోడ్డు మనకు కనిపించదు. అగ్నిమాపక యంత్రం లోపలికి వెళ్లి టర్న్ తిరిగేంత ఖాళీ స్థలం అపార్ట్మెంట్ చుట్టూ ఉండాలి. ఎంతమంది ఈ నిబంధన పాటిస్తున్నారు? ఫైర్ ఇంజన్ కాదు కదా, పెద్ద కారు కూడా తిరగకుండా బిల్డింగ్లు కట్టేస్తున్నారు. మరి ఇలాంటి వాటికి అనుమతులు ఎలా వస్తున్నాయి? జనం ఇలాంటి బిల్డింగ్లో ఫ్లాట్స్ ఎలా కొనుగోలు చేస్తున్నారు? ముందు కట్టేద్దాం, తర్వాత ఎలాగో అలా క్లియర్ చేసుకుందాం అనే ధోరణి చాలా మంది బిల్డర్లలో కనిపిస్తోంది. హైదరాబాద్లో ఎకో ఫ్రెండ్లీ అభివృద్ధి ఉండాలి. లేదంటే సరైన మౌలిక సదుపాయాలు లేక బిల్డింగ్ల మధ్య మురికి కూపాలు తయారవుతాయి. భవిష్యత్తులో కొన్ని ప్రాంతాలు జనజీవనానికే పనికి రాకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో మనకున్న జనాభా వృద్ధితోని ఉన్న స్థలం సరిపోతలేదు. హై రైజ్ బిల్డింగ్స్ తప్పవు. హై రైజ్ అంటే 50 అంతస్తులు, 40 అంతస్తులే కాదు, ఈవెన్ 4-5 అంతస్తులు కట్టుకున్న చుట్టుపక్కల ఏదైనా అగ్ని ప్రమాదం అయితే ఫైర్ ఇంజన్ తిరిగేటట్టుగా జాగుంచాలని క్లియర్గా దాంట్లో ఉంది రూల్స్ లోపల. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. 200 గజాలనే 4 అంతస్తులు, 5 అంతస్తులు కట్టడము, రెంట్లకు ఇవ్వడము ఈ మాదిరిగా జరుగుతున్నది. హైదరాబాద్ మహానగరానికి తోడుగా 4వ నగరాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి ఫ్యూచర్ సిటీ అనే పేరు పెట్టింది. ORR, RRR మధ్యలో రంగారెడ్డి జిల్లా పరిధిలో 56 గ్రామాలు, 7 మండలాల్ని ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఫ్యూచర్ సిటీ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ పై భారం తగ్గిస్తూనే అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు రేవంత్ సర్కార్ తీసుకున్న బృహత్తర కార్యాచరణ ఇది. మరి ఓవైపు ఇంత పెద్ద కార్యక్రమానికి రూపకల్పన చేస్తూ మరోవైపు భారీ టవర్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంలో అంతరార్థం ఏంటి? భారీ నిర్మాణాలకు ఇలా అనుమతులు ఇచ్చుకుంటూ పోతే ప్రజలు ఫ్యూచర్ సిటీ వైపు ఎందుకు చూస్తారు? ఇప్పటికైనా హై రైజ్ టవర్లకు అనుమతులు తగ్గించాలి. నగరాన్ని 4 వైపులా అభివృద్ధి చేయాలి. అప్పుడు మాత్రమే ప్రజలతో పాటు ప్రకృతి కూడా బాగుంటుంది. ప్రపంచం పూర్తిగా మారిపోయింది. జనాభా ఎక్కువగా నగరాల్లోనే కేంద్రీకృతమై ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో హై రైజ్ టవర్లు రావాల్సిందే, మార్పు జరగాల్సిందే. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. అయితే ఒకే చోట ఇంత జనసాంద్రత పోగవటం వల్ల పర్యావరణ సమస్యలు రావా? అసలు హైదరాబాద్కు హై రైజ్ టవర్లు అవసరమా? వీటికి ప్రత్యామ్నాయం లేదా? దీనిపై పర్యావరణవేత్తలు, నిపుణులు ఏమంటున్నారు? ఒకే చోట ఒక ఎకరం స్థలంలో కొన్ని వేల అపార్ట్మెంట్స్, వేల ఫ్లాట్స్ వచ్చేస్తున్నాయి. సో కాంక్రీట్ జంగల్లా హైదరాబాద్ మారిపోతుంది. సో మరి దీనికి కారణాలు ఏంటి? ఇలా ఉండడం వల్ల ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి? మనతో మాట్లాడడానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి గారు ఉన్నారు. సో చూస్తున్నాం కదా, హైదరాబాద్లో మనం హైటెక్ సిటీ నుంచి అటువైపుగా మొత్తం చూస్తే అన్ని హై రైజ్డ్ అపార్ట్మెంట్సే. సో ఈ కల్చర్ వల్ల భవిష్యత్తులో ఎటువంటి ముప్పు ఉంటుందో, అసలు దీనికి కారణాలు ఏంటి? కారణాలు ఏంటంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేకపోవడం వలన చాలామంది
వలస వస్తున్నారు పట్టణాలకు ఇన్ సర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పి. దాంతో పట్టణాల్లో చాలా రద్దీ ఏర్పడుతుంది. తర్వాత హైదరాబాద్ నగరం కానీ ఇంకా వేరే ఇతర స్టేట్లో ఉన్న నగరాల్లో కూడా ఇండస్ట్రీస్ బాగా వస్తున్నాయి. ముఖ్యంగా ఫార్మా రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు. దాంట్లో వచ్చే ఉద్యోగస్తులకు సరి అయిన వసతులు కావాలా, ముఖ్యంగా ఇల్లు కావాలనంటే ఇప్పుడున్న పరిస్థితులలో సిటీకి 50 కిలోమీటర్లు పోయినా కానీ వాళ్ళకు ఇల్లు కట్టించే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్న జాగాలనే వర్టికల్ హైట్ అంటే ఆకాశ ఆహార్మాలు అంటారు, స్కై స్క్రేపర్స్ అని కూడా అంటారు. ఈ యొక్క కల్చరు ప్రతి డెవలప్డ్ కంట్రీలో ఉంది. అది న్యూయార్కే కావచ్చు, లండనే కావచ్చు, ప్యారిసే కావచ్చు, ఈవెన్ మన ఢిల్లీ, బాంబే, హైదరాబాద్లో కూడా వచ్చింది. హై రైజ్ బిల్డింగ్స్ అన్నాయి. అయితే హై రైజ్ బిల్డింగ్స్ లోపల ఏదైతే ఉన్నదో చక్కటి రూల్స్ ఫ్రేమ్ చేసినారు. అయితే ఈ బిల్డర్స్ కకృతితో చాలామంది వాటిని ఫాలో కాకపోవడం వలన కొన్ని రిస్క్స్ ఉన్నమాట నిజమే. హైదరాబాద్లో జనాభా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. దేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన టాప్ 5 నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. అయితే పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు నగరం విస్తరించడం లేదు. మరీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో విస్తరణ చాలా మందగించింది. అందరూ పనిచేసే ప్రదేశానికి దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ ఇల్లు అందరికీ అందుబాటులో లేకుండా పోయాయి. మధ్యతరగతి మానవుడు ఇండిపెండెంట్ ఇల్లు కొనాలంటే కనీసం 30 కిలోమీటర్లు నగరానికి దూరంగా వెళ్లాల్సి వస్తోంది. అందుకే హైదరాబాద్లో టవర్లు పుట్టుకొస్తున్నాయి. ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల మంచినీటి కొరతనే కావచ్చు, డ్రైనేజ్ ఫెయిల్యూరే కావచ్చు. అట్లాగే ఒకసారి మ్యాప్లో ఒక విధంగా చూపించి ఓపెన్ ప్లేసెస్ అని చూపించి, ప్లే గ్రౌండ్స్ అని చూపించి దాంట్లో కూడా అధికారులు కళ్ళు మూసుకోవడం, వీళ్ళు మళ్ళీ ఇంకొక 2 టవర్స్ ఎక్కువ కట్టడం, దాంతో ఒక కాంక్రీట్ జంగల్గా మారే ప్రమాదం మాత్రం ఉంది. బట్ ఆన్ పేపర్ మ్యాప్ శాంక్షన్ చేసినప్పుడు చక్కగా 30% కంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ ఉండదు. 70% రకరకాలైన రోడ్స్ కావచ్చు, కమ్యూనిటీ పర్పస్ కావచ్చు, టెంపుల్ కావచ్చు, ప్లే గ్రౌండ్ కావచ్చు, ఇవన్నీ వదిలిపెట్టినైతే పెద్ద ప్రమాదం ఏమీ లేదు. చాలా దేశాల్లో వాక్ టు వర్క్ మోడల్ అందుబాటులో ఉంది. భారీ భవంతుల్లో నివసిస్తూ అక్కడి నుంచి నడుచుకుంటూ ఆఫీసులకు వెళ్లే పద్ధతి చాలా చోట్ల ఉంది. కానీ జనాభా ఎక్కువగా ఉండే భారత్ లాంటి దేశాల్లో ఇది సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లాంటి నగరాల్లో అస్సలు సాధ్యం కాదు. అందుకే టవర్ల సంఖ్య పెరుగుతోంది. వాక్ టు వర్క్ మోడల్ రావాలంటే టవర్లతోనే సాధ్యం. అయితే ప్రాపర్ ప్లానింగ్ చేయకపోవడం వల్ల ఈ ఆకాశ హర్మ్యాలు సిటీకి శాపంగా మారే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అధికారులు కళ్ళు మూసుకుపోవడం వల్ల డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి పైప్ లైన్ వ్యవస్థల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని, యథేచ్ఛగా నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారని అంటున్నారు. ఒకసారి రాజకీయ పార్టీలు మారినప్పుడు తమాషా జరుగుతుంది. ఏంటంటే అది ఇంతకు మొదలు 2000 సంవత్సరం కంటే మొదటి నుంచి కూడా చూస్తున్నాము. అప్పటి రాజకీయ పార్టీ ఎవరైనా బిల్డింగ్లు రూల్స్కు వ్యతిరేకంగా కట్టినట్టయితే మీరు ఇంత ఫీజు ఇస్తే మేము బిల్డింగ్ రెగ్యులరైజ్ చేస్తామన్నారు. దాన్ని BRS అంటారు, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఒక పార్టీ మారింది, రెండో పార్టీ వచ్చింది, వాళ్ళు ఒక 10 ఏళ్ళు ఆగి ఇగో మాకు ఇంత ఫీజు కడితే మేము రెగ్యులరైజ్ చేస్తాం. ఈ మాదిరిగా తప్పులు చేసేటప్పుడు కళ్ళు మూసుకోవడం, తప్పు జరిగిన తర్వాత ఏదో ఫైన్ వేసి రెగ్యులరైజ్ చేయించుకోవడం ఒక పరిపాటి అయిపోయింది. అయితే మేము దీన్ని ఆపుతూ ఒక పిలేసినాం. ఇప్పుడు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ హైదరాబాద్లో ఆగి ఉంది. కానీ ఇది మంచి పద్ధతి కాదు, ఇట్లా ఇర్రెగ్యులర్గా కట్టుకోవడం చేయడం. ఇక హై రైజ్ భవంతుల వల్ల మరో ప్రధాన సమస్య పర్యావరణ కాలుష్యం. ఈ బిల్డింగ్ల నుంచి వచ్చే వ్యర్థాల నిర్వహణ నిబంధనలకి అనుగుణంగా ఉండదని అంటున్నారు చాలా మంది. వ్యర్థాల్ని నేరుగా డ్రైనేజీలోకి కలపడం లేదా సమీపంలోని చెరువుకి కలపడం ద్వారా అవన్నీ పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు భూగర్భ జలాలను తోడేయడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. వీటితో పాటు భూకంపాలను తట్టుకునేలా, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సులువుగా తప్పించుకునేలా ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణాలు చేపట్టడం కూడా ముఖ్యమని చెబుతున్నారు. కానీ హై రైజ్ బిల్డింగ్స్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటేంటంటే భూకంపాలు వచ్చినప్పుడు, ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు సరి అయిన ప్రికాషన్స్ తీసుకొని సరి అయిన పద్ధతిలో కట్టినట్టయితే మొత్తం కూలిపోతుంది, ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరుగుతుంది. రెండవది ఏంటంటే అనుకోని సంఘటనలో ఫైర్ యాక్సిడెంట్ అయినట్టయితే దానికి ఎస్కేప్ ఉండాలి. అక్కడక్కడ మనం హాస్పిటల్లో చూస్తాం, ఫైర్ యాక్సిడెంట్ అయితే మీరు లిఫ్ట్ వాడద్దు, ఈ మెట్ల ద్వారా కిందికి వెళ్ళండి అని.
అది చెప్పడానికి బాగానే ఉంది, కానీ ఆచరణలో మాత్రము ఎంత ఎత్తు బిల్డింగులు ఉంటే, ఇప్పుడు సపోజ్ 2వ 3వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది, 30వ అంతస్తు నుంచి ఆయన కిందికి రావాలంటే లిఫ్ట్లు ఆపేస్తారు వాళ్ళు రావడం అంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ హై రైజ్ బిల్డింగ్స్ లోపల ఇదొక సమస్యగానే ఉండిపోతుంది. ఇవన్నీ జరగాలంటే అధికారులు నిజాయితీగా వ్యవహరించాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, ప్రకృతిని ప్రేమించే వాళ్ళై ఉండాలి. రెరా రావడంతో బిల్డర్ల విచ్చలవిడితనం కాస్త తగ్గిందంటున్నారు. దీనికి తోడు నగరాన్ని జోన్ల వారీగా విభజించడం కూడా పనికొచ్చిందంటున్నారు. అయితే రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని, అప్పుడే హై రైజ్ టవర్ల నిర్మాణం తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ జోనింగ్ చేసినారు, అంటే మొత్తం సిటీ ఈ 625 స్క్వేర్ కిలోమీటర్స్ లోపల కమర్షియల్ జోన్ ఏంటి, ఆఫీసెస్ ఎక్కడ, రెసిడెన్షియల్ ఎక్కడ, అది బాగానే ఉంది. కానీ అది అనుకున్నట్టుగా జరగడం లేదు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా వికారాబాద్ నుంచి ఆయన వస్తే టైము ప్లస్ కాస్ట్ ఇవి 2 పెరుగుతాయి. ఇప్పుడు మనకు మెట్రో రైలు వచ్చినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే, దీని మీద ఎవరు ప్రయాణం చేస్తారు, మనకు బస్సులే అనుకున్నారు. ఇవాళ మెట్రోతోని సుమారు ప్రతిదినము 5 లక్షల మంది మెట్రోని వాడుకుంటున్నారు. సో దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ పోవాల్సిందే. రాబోయే రోజుల్లో నగరం మరింత ఇరుకుగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి మారాలంటే శాటిలైట్ సిటీలు నెలకొల్పాలి. ఎక్కడికక్కడ మౌలిక వసతుల్ని విస్తరిస్తూ సిటీని నేలకు సమాంతరంగా విస్తరించాలి. దీనికి సంబంధించి అధికారుల వద్ద ప్రాపర్ ప్లానింగ్ ఉంది. పేపర్పై ఉన్న ఆ ప్లాన్ అమలు కావడం లేదు. దాన్ని పక్కాగా అమలు చేస్తే టవర్స్ కల్చర్ తగ్గుతుంది. లేదంటే సిటీలో టవర్లు, పాపులేషన్ పెరిగి వ్యర్థాల నిర్వహణ మరింత కష్టంగా మారిపోతుంది. సిటీలో జనరేట్ అయ్యే వేస్ట్ మెటీరియల్ డిస్పోజల్ కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి ఒక్క దగ్గర ఉండటం వల్ల. అదే దూరం శాటిలైట్ టౌన్స్ అంటారు. వనస్థలిపురం అని ఒకటి అన్నారు, ఇటు సికింద్రాబాద్ సైడు, ఇట్లా ఈ మాదిరిగా శాటిలైట్ టౌన్స్ డెవలప్ చేసుకుంటూ పోయినట్టయితే మెయిన్ సిటీ కోర్ ఏరియా లోపల కంజెషన్ తగ్గొచ్చు. ఇది హై రైజ్డ్ కాదు, హై టెన్షన్. ఎందుకంటే జనాలంతా ఒక్కటే చోట చేరడం వల్ల ఇప్పుడు భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకైనా కూడా దారితీయొచ్చు. ఎందుకంటే జనాభా అనేటువంటిది అయితే విస్తీర్ణంగా పెరుగుతూనే ఉండాలి, కానీ ఒకటే చోట అంటే వర్టికల్గా అపార్ట్మెంట్స్ కట్టుకుంటూ అక్కడే ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, అనేక సమస్యలు కూడా ఈ హై రైజ్డ్ బిల్డింగ్స్ వల్ల వచ్చేటువంటి ప్రమాదం అయితే ఉందని చెప్తున్నారు. సో మరి ప్రాపర్ ప్లానింగ్ అమలు చేయాలనేటువంటిది అయితే నిపుణులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో కలిసి సెక్రటరీ సాక్షి హైదరాబాద్. టవర్ల కల్చర్తో మనిషి మాయమైపోతున్నాడు, సమాజానికి ప్రకృతికి దూరమవుతున్నాడు. రాబోయే రోజుల్లో ఇదొక సామాజిక సమస్యగా మారుతుందంటున్నారు మానసిక నిపుణులు. మరోవైపు టవర్లలో నివసిస్తున్న వాళ్ళు ప్రకృతి వనరులు తమ సొంతం అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారని, విద్యుత్, నీరు వాడకంలో అస్సలు పొదుపు పాటించరని అంటున్నారు రవికుమార్ లాంటి సైంటిస్టులు. భూకంపాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలో టవర్లలో నివసించే వాళ్లకు అవగాహన కల్పించాలంటున్న రవికుమార్తో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మహానగరం రాను రాను కాంక్రీట్ జంగల్లా మారిపోతుంది. సో మానవ వనరులన్నీ కూడా దెబ్బతింటున్నాయి. ఒకే చోట వేల ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ రావడం వల్ల హ్యూమన్ రిసోర్సెస్ అన్నీ కూడా దెబ్బతింటాయి. సో దీనిపై మనతో మాట్లాడడానికి వివిఎస్ రవికుమార్ సార్, సైంటిస్ట్ ఉన్నారు. సో చూస్తున్నాం కదా, హైదరాబాద్ మొత్తం కూడా కాంక్రీట్ జంగల్లా మారుతుంది. ఎక్కడ చూసినా కూడా ఈ వేల అపార్ట్మెంట్స్ ఒకే చోట రావడం, దీనివల్ల భవిష్యత్తు ప్రమాదాలు ఏంటి, ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి? హై రైజ్ బిల్డింగ్స్ వల్ల మొట్టమొదటిగా జరుగుతున్న మానవ వనరులలో జరుగుతున్నటువంటి లోపాల గురించి మొట్టమొదటిగా ఆలోచిద్దాం. 3 వంతులు నీరు, 1 వంతు భూమి ఉన్న ప్రదేశాలలో ముఖ్యంగా నీరుకు కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే నీరు అనేది పొల్యూషన్కి ఎక్కువగా లోనవటము, హై రైజ్ బిల్డింగ్స్లలో ఎక్కువగా వాటర్ అనేది వృధా అవటము, ఈ రెండిటి మధ్య జరుగుతున్నది ఏంటి అంటే, సామాన్యమైనటువంటి మనిషికి నీరు అనేది దొరకటం ఎంత కష్టంగా మారిపోతుంది అంటే, హై రైజ్ బిల్డింగ్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఇవ్వటం వల్ల, వారికి చేయటం వల్ల వారు కొనుక్కోగలుగుతున్నారు. కానీ సామాన్యుడు కొనుక్కోలేకపోవటం వల్ల నీరు, ముఖ్యమైనటువంటి నీరు దొరకలేకపోతుంది. చోట ఇన్ని పెద్ద బిల్డింగ్స్కి, ఇన్ని వేల అపార్ట్మెంట్స్కి అనుమతులు ఇవ్వడం, కానీ రోడ్స్ మాత్రం వెడల్పు చేయకపోవడం, దీనివల్ల కూడా ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి కదా? తప్పకుండా ఉంటుంది. అందువల్ల నేను చెప్తున్నాను, ఫైన్ వేస్తున్న దీంట్లో ఎప్పుడైతే ట్రాఫిక్ దీనిలో ఒక చోట మనం హై రైజ్ బిల్డింగ్స్ ఇస్తున్నామో, దానికి ఈ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ట్రాఫిక్ని తట్టుకునే శక్తివంతమైనటువంటి సదుపాయాలు ఇవ్వలేకపోతున్నాం. దాని నుంచి కూడా మనకి జరుగుతున్నది ఏంటి అంటే, మొట్టమొదటిగా సామాన్యుగా వెళ్తున్నటువంటి నడుస్తున్న ఇది బాట కానీ లేకపోవటం, రెండవది చిన్న చిన్న వెహికల్స్ మీద వెళ్తున్న వాళ్ళకి ఇబ్బందిగా మారటము, మూడవ విషయం వచ్చేసరికల్లా
ట్రాఫిక్ అనే దానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చినటువంటి విదేశ దీనిలో మనం చూసాం. బుర్జ్ ఖలీఫా ఇవన్నీ కూడా చూసినట్టు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వాళ్ళు కల్పించారు, కానీ ఇక్కడ కల్పించలేకపోతున్నాం. ఏర్పడుతుంది ముఖ్యంగా ఇక్కడ వాటర్ ఇట్లా వృధా, మనం స్విమ్మింగ్ పూల్స్ కూడా చూస్తున్నాం. ఇట్లా అనేక లావిష్నెస్ కోసం కూడా వాటర్ని ఎక్కువగా వాడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. ఇది స్విమ్మింగ్ పూల్ లావిష్ అనేది మీరు అన్న దీంట్లో ఒక విధంగా అనుకోవచ్చు, కానీ అది ఒక విధంగా మానవుడికి సౌకర్యం. ప్రస్తుతం ఉన్న స్ట్రెస్ లెవెల్స్ పోవాలంటే ఒక ఈత అనేది చాలా అవసరం. కానీ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో మన వాటరు అనేది అని అనుకోకుండా వాటర్ ఎవరిస్తారులే, అది మేనేజ్మెంట్ చూసుకుంటుందిలే అని చెప్పి ట్యాప్ని ఎక్కువగా సరిగా వాడుకోలేకపోవటం. రెండవ విషయం, బాంబేలో వన్ ఆఫ్ ది ఐఐటి స్టూడెంట్ ప్రతి ఆదివారం కొన్ని టాప్ రైజ్ బిల్డింగ్స్లలోకి వెళ్ళి చూసినప్పుడు దగ్గర 60% ఇళ్లలో వాటర్ వేస్ట్ అవుతుందని నేను గత 30 ఏళ్ల నుంచి అతను వాళ్ళకి ట్యాప్స్ ఇవ్వటం చేయటం చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వృధా దగ్గరికి వచ్చేసేటికల్లా అపార్ట్మెంట్ కల్చర్లో ఎక్కువగా జరుగుతోంది. కారణం ఏంటంటే ఏ అపార్ట్మెంట్కి ఎంత వాటర్ పోతుంది అనేది ఎవరు చెప్పలేకపోవటం వల్ల ఎవరికి వాళ్ళు దాన్ని వృధాగా తీసుకోవటము, వాడే విధానంలో గ్రౌండ్ వాటర్ని ఎక్కువగా వాడటము, 24 అవర్స్ వాటర్ సదుపాయం ఉండటం వల్ల వినియోగదారులు చేయటము. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే హైరైజ్ బిల్డింగ్స్లలో మేము డబ్బు కట్టేస్తాం కదా, మేము ఇంత కరెంట్ ఇది వాడుకుంటాం చేస్తామని. ఎప్పుడైతే పరిమితి లేనటువంటి వస్తువు దొరికినప్పుడు హైరైజ్ బిల్డింగ్స్లలో దొరికినాయి అంటే దాన్ని వాడుకునే విధానంలో కూడా వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు. అలాగే వీటి డ్రైనేజ్ సిస్టమ్స్ కావచ్చు, ఇన్ని వేల అపార్ట్మెంట్స్ ఒకటే చోట చేరడం వల్ల అండర్ గ్రౌండ్లో డ్రైనేజ్ సిస్టమ్ దెబ్బతింటుంది. వీటి గురించి ఏం చెప్తారు? ఈ డ్రైనేజ్ సిస్టంలో హైదరాబాద్ ఎప్పుడు చాలా ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు తాత్కాలికమైనటువంటి సమస్యలను గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఒక వాన పడితే చెరువులుగా మారినటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్స్ వల్ల ఇంకో సమస్య ఏమొస్తుందంటే మీరు అన్న డ్రైనేజ్ ఒకటే ఇది కాదు జరగవలసింది వీటిలలో. అక్కడ వచ్చినటువంటి రోజు వాడే చెత్త కూడా నానా విధంగా పెరిగిపోతుంది. దాన్ని ఆర్గానిక్ నాన్ ఆర్గానిక్ రెండుగా విడిగా చేసి డివైడ్ చేసి మనం వాడుకోకపోవటం వల్ల ప్రకృతిని కూడా మనం నాశనం చేసిన వాళ్ళం అవుతాం. ఈ డ్రైనేజ్ వాటర్ ఒకటి వాన పడ్డప్పుడు కానీ విడిగా తినప్పుడు కానీ ఎంత ఇంపాక్ట్ పడుతుందో రోజు వాడే ఇంట్లో వస్తువుల యొక్క చెత్త కూడా అదే రకమైనటువంటి ఇంపాక్ట్ పడుతుంది అలా. ఇది చూస్తున్నాం, హై రైజ్డ్ బిల్డింగ్స్ ఇప్పుడు హైదరాబాద్లో పుట్టలుగా వెలుస్తున్నాయి. సో వీటి వల్ల న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు అవి ఎక్కువగా ఇబ్బంది పడతాయి, ఎక్కువగా వాటిపైన ఇంపాక్ట్ చూపిస్తాయి. అలాగే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వేగంగా మారిపోతున్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ దెబ్బతింటున్నాయి, గ్రౌండ్లో వాటర్ అనేటువంటి తొందరగా అడుగంటిపోతుంది. అలాగే సో వీళ్ళ వల్ల సాధారణ అంటే చుట్టూ ఉన్నటువంటి కాలనీస్ కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. అలాగే ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతున్నాయి అనేటువంటిది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. మీ వీధికి సమీపంలో 40-50 అంతస్తుల ఎత్తైన భవనం ఉందా? అయితే మీ గల్లీకి కొన్ని సమస్యలు వస్తాయి. అవి ఒకేసారి కనిపించవు, ఒక్కొక్కటి మెల్లగా బయటపడతాయి. హైరైజ్ బిల్డింగ్లు ఉన్న చోట ఎలాంటి సమస్యలు వస్తాయి? హైరైజ్ భవనాలు హైదరాబాద్కు వరమా శాపమా? దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. భాగ్యనగరానికి భారీ భవనాలు వరమా శాపమా? రోజు రోజుకు పుట్టగొడుగుల్లాగా భారీ భవనాలు వెలుస్తున్నాయి. వీటెనకాల చూసుకుంటే ఎన్నో ఇబ్బందులు అయితే ఎదురవుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం చూసుకుంటే కొండాపూర్ మసీద్ బండా ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు భారీ భవనాలు రోజుకొకటి పుట్టుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. 20 అంతస్తులు, ఆ పైన భవనాలు అయితే రోజుకొకటి కడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇక్కడ తెర వెనుక మనం చూసుకోవచ్చు భారీ భవనాల వెనుక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలైతే ఒకవైపు డ్రైనేజీ సమస్య ఎదురవుతుంది, మరోవైపు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా కూడా ట్రాఫిక్తో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ భారీ భవనాల నుంచి ఒక్కసారిగా ట్రాఫిక్ అంతా కూడా బయటికి వస్తే ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎదురవుతున్న పరిస్థితి ఉంది. రోడ్లన్నీ కూడా ఇరుకుగా ఉంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా డ్రైనేజీ సమస్య కూడా పూర్తిగా ఇక్కడ నుంచి డ్రైనేజీని అంతా తీసుకొని సమీపంలో ఉన్న చెరువులకు వదిలేస్తున్నారు. దీంతో చెరువులన్నీ పూర్తిగా కలుషితమైపోతున్న పరిస్థితి ఉంది. ఈ భారీ భవనాలు హైదరాబాద్ మహానగరానికి శాపంగా మారుతున్నాయని చెప్పి స్థానికులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇకపోతే భూగర్భ జలాల పరిస్థితి చూసుకుంటే ఒక్కొక్కరు 2000 ఫీట్ల వరకు కూడా బోర్లు వేస్తున్న పరిస్థితి ఉంది.
ఈ భారీ భవనాలకు నీటి సమస్య లేకుండా చూడాలంటే దాదాపుగా 2000 ఫీట్ల వరకు నీటిని బోర్లు వేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ భూగర్భ జలాలన్నీ కూడా పూర్తిగా పోతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు చుట్టుపక్కల కాలనీ వాసులు అయితే ఇక్కడ మేము బోర్ వేసుకుంటే నీళ్లు రావట్లేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ భారీ భవనాలు హైదరాబాద్ మహానగరానికి అందాన్ని తెస్తాయని చెప్పి ఒకవైపు అనుకుంటుంటారు, కానీ చుట్టుపక్కల కాలనీ వాసులకు మాత్రం ఇక్కడ శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా హైదరాబాద్ మహానగరానికి ఈ భారీ భవనాలు పెద్ద శాపంగా మారాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కుశాల్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. హైరైజ్ బిల్డింగుల వల్ల తలెత్తే మరిన్ని పర్యావరణ సమస్యలు, సామాజిక ఇబ్బందులపై మరికొంతమంది పర్యావరణవేత్తలు, మానసిక నిపుణులు ఏం చెప్తున్నారు రేపు సాయంత్రం 6:30 చూద్దాం.